మా కోలవెన్ను గ్రామాన్నే ఒక థీమ్గా తీసుకుని మా గ్రామంలో ఉన్న గొప్ప గొప్ప రుచులు, సాంప్రదాయమైన భోజనం, అరిటాకులో సాంప్రదాయమైన భోజనం ఇక్కడ విజయవాడ నగర ప్రజలకు అందించాలని, మరియు విజయవాడ వచ్చిపోయే ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి భోజనం విజయవాడలో కావాలి అంటే స్వగ్రామానికి రావాలన్నట్టుగా మేము దీన్ని
ప్రారంభించడం జరిగింది. ఆ, మేడం హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. దీంట్లో మన ఆంధ్ర సాంప్రదాయ భోజనమే కాకుండా సౌత్ ఇండియాకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన రుచులు, లైక్ మదురై నుంచి పరోటా, బన్ పరోటా, తెలంగాణ నుంచి పాయ, అట్లాగే కర్ణాటక నుంచి ముల్బాగల్ దోశ, ఇట్లా మేము కొన్ని సాంప్రదాయమైన వంటకాలని, ప్లస్ తలపకట్టు బిర్యానీ, అంబూర్ నుంచి మటన్ బిర్యానీ, ఇట్లా సాంప్రదాయమైన రుచులన్నీ, సౌత్ ఇండియాలో ఉన్న ప్రత్యేకమైన రుచులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం పూట మాత్రం ప్రత్యేకంగా అరిటాకులో భోజనమే స్పెషల్. రాత్రిపూట ఇట్లా వివిధ రకాల రుచులు అందుబాటులో ఉంటాయి. అందరూ ఆదరిస్తారని చెప్పి మా ఈ ప్రయత్నాన్ని దీవిస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. రైట్ అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైనా మిత్రుడి కన్నా శత్రువు ఎక్కడున్నాడో చూసుకోవాలి. అదృష్టం అంతే. అమ్మ, అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడలో నాకు అత్యంత ఆత్మలు సోదరులు రమణ గారు ఈరోజు ఒక మంచి థీమాటిక్ ఒక రెస్టారెంట్ను ఓపెన్ చేయటం, దానికి ఈరోజు నన్ను ఒక ఆడబడుచుగా చీఫ్ గెస్ట్గా ఇక్కడికి నన్ను ఆహ్వానించడం నిజంగా ఒక శుభపరిణామం కింద భావించాలి, నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎప్పటి నుంచో ఈ హోటల్ రంగంలో ఎప్పటి నుంచో ఆయన ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏదైనా తన గ్రామానికి సంబంధించి, కోలవెన్ను గ్రామానికి సంబంధించి ఒక థీమాటిక్తో ఒక స్వగ్రామం అని చెప్పి ఒక ట్రెడిషనల్ ఫుడ్ని అందించాలి, ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడలో లేని వంటకాలన్నింటినీ కూడా ఇక్కడ పెట్టి ఆ విజయవాడ ప్రజలకి ఈరోజు ఒక సర్వీస్ మోటోలో ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా హోటల్స్ మనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ఈరోజు ₹1 ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, ఒక మంచి ఫుడ్ తినాలి అన్న ఆలోచన ప్రజలందరిలోనే ఉంది, ఒక ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అన్న ఆలోచన అందరిలోనే ఉంది. ఈరోజు ఎప్పుడూ కూడా మన కల్చర్ని ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఈరోజు నేను వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన అరిటాకులు కనిపిస్తున్నాయి. ఇందాక అడిగాను అరిటాకులు ఏంటన్నా అడిగితే, అమ్మ అరిటాకు భోజనం మన స్పెషల్ అంటే అరిటాకులో భోజనం చేస్తే ఒక సైంటిఫిక్ రీజన్ కూడా మనకు చెప్తారు. అందుకే పూర్వకాలంలో కూడా అరిటాకులోనే మనం భోజనం పెట్టేవారు. అఫ్కోర్స్ తర్వాత అది అలాగా ఇస్తరాకులు కాస్త ప్లాస్టిక్ ఇస్తరాకులు కూడా వచ్చేసినాయి. బట్ అరిటాకు అనేది ఒక సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అరిటాకులు తింటే అని. సో మళ్ళీ అరిటాకు భోజనాన్ని ఇంట్రడ్యూస్ చేయటం, అది కూడా లంచ్ అండ్ డిన్నర్. సో విజయవాడ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఇక్కడ నేను ఇందాక అడిగాను ఓన్లీ ఆంధ్ర ఫుడ్ అయినా అంటే లేదు తమిళనాడు, కర్ణాటక ఫుడ్ కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. నిజంగా విజయవాడ ప్రజలకి ఈ ఫుడ్ విషయంలోనే ఒక మంచి ట్రీట్ అందుతుందని నేనైతే అనుకుంటున్నా. అన్న ఆల్ ది బెస్ట్. మీకు మంచి ఆరోగ్యకరమైన భోజనం పెట్టాలి, మీ భోజనం తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది చక్కగా ఒక మంచి ఇది చేసుకోవడానికి వచ్చాం. ఆ ప్లాట్ఫామ్ చాలా ఉన్నాయి. ఎంక్వైరీ జరుగుతుంది కదా, జరగని ఎంక్వైరీ జరుగుతుంది.